సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నూతన రాగమే నూతన గీతమై పాడనా ప్రభు. నిరాగమాలికనై యేసు నిరాగమాలికనై నూతన రాగమే నూతన గీతమై పాడనా ప్రభు. పాడనా ప్రభు పాడనా నా ప్రభు పాడనా ప్రభు పాడనా నా ప్రభు. స్వరమండల సితారా ధ్వనులై నీ హృదయ స్వరమై పాడనా. స్వరమండల సితారా ధ్వనులై నీ హృదయ స్వరమై పాడనా. నీ హృదయ స్వరమై నే మీటనా. పాడనా ప్రభు పాడనా ప్రభు పాడనా నా ప్రభు పాడనా ప్రభు పాడనా ప్రభు. నిరాగమాలికనై యేసు నిరాగమాలికనై నూతన రాగమే నూతన గీతమై పాడనా ప్రభు. నిరాగమాలికనై యేసు నిరాగమాలికనై నూతన రాగమే నూతన గీతమై పాడనా ప్రభు. పాడనా ప్రభు
నిర్గమకాండం 33 చదువుతున్నాను. అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామమున నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవనిందు కనిగిరపడేదను వాని ఎందుకు కనిగిరపడేదను. మరియు ఆయన నీవు నా ముఖము చూడగలవు, ఏనరుడు నన్ను చూచి బ్రతుకుట నేను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమైన స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువపడవలెను. నా మహిమ నేను దాటి విడుచుండగా పండు సందులో నేను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నేను కప్పెదను. ఈ వాక్య భాగాన్ని చాలా రోజుల నుంచి ధ్యానిస్తున్నాం. కొన్ని పద్ధతులలో వదిలిపెట్టాలని ఆశపడతాను. పండు సందుల్లో దాచుకునేటువంటి మోషే గురించి మీతో మాట్లాడాలని కలుసుకుంటున్నాను. మోషే పట్ల దేవుని ఉద్దేశం చాలా ఉన్నతమైన ఉద్దేశం నాడు దేవుడు. అందుకోసం తననే ఈ విషయాలన్నీ ముందు భాగాలు మాట్లాడాను. మరి దాన్ని ఎందరూ మాట్లాడానో తెలియదు కానీ మరలా ఆ వాక్య భాగాన్ని నేను కంటిన్యూ చేస్తానని చెప్పాను. మరలా కంటిన్యూ చేస్తున్నాను ఈ వాక్య భాగాన్ని. దీన్ని చూసినట్లయితే సీనాయి కొండ మీద దాచబడినటువంటి మోషే, ప్రకాశించినటువంటి దేవాల దేవుని చూసినటువంటి మోషే, బండ సందుల్లో నిలబడినటువంటి మోషే, పరిశుద్ధుడైన ప్రభువుని మహిమాస్వరూపం చూసినటువంటి మోషే, బండ సందులో దాచిపడి ఉన్నటువంటి క్రీస్తుని చూసినటువంటి మోషే, ఆయన చేతి నీడలో దాచిపెట్టబడినటువంటి మోషే, తర్వాత ఆయన వస్త్రపు చెంగులో దాచిపెట్టబడినటువంటి మోషే, 5 ఖండాలు రాయటానికి దేవుని శక్తిని పొందగలిగాడనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుకుంటున్నాను. ఇది ఒక రూపాంతర అనుభవం. ఈ రూపాంతర అనుభవం అనేది దేవునికి మహిమ స్వరూపం నుంచి బండ సందుల్లోకి దాచబడినటువంటి ఈ రూపాంతర అనుభవం. ఈ రూపాంతర అనుభవం బండ సందులో దాచబడిన క్రీస్తు నూతన నిబంధనలో ప్రత్యక్షపరచబడిన క్రీస్తు బండ సందులో. అంతేకాదు రూపాంతర అనుభవంలో తన మహిమా స్వరూపాన్ని విప్పి చూపినటువంటి దేవుడు మత్తయి సువార్తలో, మార్కు లూకా సువార్తలో, మత్తయి 15వ అధ్యాయంలో, ఇంకా మరి మార్కు లూకా చూసుకోండి. అందులో ప్రకాశమానమైనటువంటి ప్రభు యొక్క ముఖ స్వరూపాన్ని చూచి నూతన నిబంధనలో అపోస్తులు ముగ్గురు కూడా నేరపడిపోయినట్లు చూడగలరు. కానీ పాత నిబంధనలో మహిమ స్వరూపాన్ని చూచినటువంటి మోషే తన ముఖం మీద వస్త్రం లేకుండా ప్రభువుని ముఖాముఖిగా చూచినట్లు మనం చూడాలి. క్రీస్తు యేసు యొక్క స్వరూపంలో దాచిపెట్టబడి ఉన్నటువంటి సంగతి ఎప్పుడు మోషేకి తెలుసు తెలియదు. అటువంటి ఆ రూపాంతర అనుభవం రెండింటి రూపాంతర అనుభవాలు కూడా సిలువైపండి క్రీస్తే. తట్టుకోలేని మోషే రూపాంతర అనుభవంలో, మహిమా స్వరూపుడైన ప్రభువుని చూచిన అనుభవంలో తట్టుకోలేని మోషే ఆ రాతి పలకలు పగలగొట్టాడంటే కారణం ఏంటంటే అటువంటి స్థానాన్ని ఇశ్రాయేలు పోగొట్టుకున్నారు అనే ఉద్దేశం అందులో ఉండొచ్చు. సహనాన్ని కోల్పోయి ఉండొచ్చు. ఈ మూడోదిగా ధర్మశాస్త్రం పగలు కొడితే నిజ స్వరూపమైన క్రీస్తు త్వరగా బయటకు వస్తాడని తలంచొచ్చు. ఐదవదిగా మళ్ళీ చెప్పలేను ఐదవదిగా తన యోగ్యుడు కాదు అని తలంచవచ్చు. జీవగ్రంథంలో నుంచి తన పేరు తీసేయమని బ్రతినాటుకోవడం పంచుకోవడం, తన యోగ్యుడు కాదు, సేవకుడు అంత ఉన్నతమైన సేవకుడు యోగ్యుడు కాదు అని చెప్పుకోవడంలో, సేవా జీవితంలో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో జీవిస్తున్నప్పుడు నేను యోగ్యుడు కాదు అనే పదాలు, కన్నీళ్లు మనకు దేవుని నుంచి బయటకొస్తాయి. శ్రమలు తట్టుకోలేక కావచ్చు, ఇరుకులు తట్టుకోలేక కావచ్చు, తన హృదయంలో మన స్పందన తట్టుకోలేక కావచ్చు. ఏదైనా అయినప్పటికీ కూడా నేను యోగ్యుడు కాదు ప్రభా, నేను యోగ్యుడు కాదు అనేది వేదన దాచిపెట్టబడి ఉంటుంది అందులో. అదే సేవా జీవితం యొక్క రహస్యం. తర్వాత మనకు తెలియదు. మేము అర్హులమని చెప్పుకున్న వారికి, మేము యోగ్యులమని చెప్పుకున్న వారికి సేవ అప్పగించబడలేదు. కానీ మేము అర్హులు కామని చెప్పిన వారికి ఉన్నతమైన సేవా దర్శనం ఆత్మకి ఇవ్వబడింది. ఆ స్థానంలో నిలబడే వారిని ధనులైన విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఆ బండ సందులో దంటి ప్రభా నీ మహిమ ఒకసారి చూపించమంటే, నీకు సమీపంగా ఒక స్థలం ఉంది, అక్కడ నువ్వు నిలబడితే బండ సందుల్లో నేను దాచి చెప్పుతాను. ఆయన యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలేను. నా మహిమ నేను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నేను వచ్చి అంటాడు. తన మహిమ బండ సందులు అనేది మనం ఎన్నోసార్లు ధ్యానించుకున్నాం. క్రీస్తు యొక్క సిలువ యొక్క స్థానాలని దాక్కునే ప్రదేశం అని, ఒక పరిశుద్ధుడు దాక్కునే ప్రదేశం అని, ఈ లోక పాపం నుంచి దాక్కునే ప్రదేశం అని, క్రీస్తు యొక్క స్థానాన్ని, ఆ స్వరూపాన్ని, ఆయన మహిమను హత్తుకునే ప్రదేశం అని, అందులో దివ్య దర్శనం ఉందని, అందులో ప్రత్యక్షత ఉందని, అందులో ప్రత్యక్ష స్వరూపం ఉందని చెప్పి ఎన్నో సత్యాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. చూసినట్లయితే అయితే కనుక
తన యొక్క మహిమ చూచినటువంటి మోషే 5 ఖండాల్లో అది చూపించబడవలసింది. ఏ మహిమనైతే చూచాడో దాక్కుని, ఏ వస్త్రం చెంగునైతే ప్రభు పై నుంచి కింద వరకు చూచాడో అలా రాయబడలేదు, కానీ తన వెనుక వాహనం చూచాడని రాయబడింది. నేను వస్త్రపు చెంగుంటున్నాను. అందులో దాచబడి ఉన్న సత్యాన్ని మోషే గ్రహించుకోగలిగాడు. ఆయన చేతి నీడలో దాచిపెట్టబడి, అది షాడో అనమాట. మహోన్నతిని చోట నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మొత్తం దావీదు చెప్పిన షాడో అనేది సిలువ యొక్క నీడ. ఆయన నీడలో నేను కూర్చున్నాను, ఆయన చేతి నీడలో నన్ను దాచాడు ప్రభు. తర్వాత చూసినట్లయితే కనుక ఆ వస్త్రపు చెంగు అనేది ఆకాశం నుండి భూమి మీదకి దిగింది. మహిమ స్వరూపమైన ప్రభు యొక్క వస్త్రపు చెంగు భూమి మీద మహిమతో దిగింది. ఎందుకు మహిమతో దిగిందంటే అప్పుడు భూమిని మహిమలిగా చేశాడు దేవుడు. బైబిల్ వాక్య భాగాల్లో నా రిఫరెన్స్ దొరకలేదు, కానీ బైబిల్లో ఉంది. ఆయన భూమిని మహిమలిగా చేశాడు. ఆ మహిమా స్వరూప యొక్క వస్త్రపు చెంగు భూమి మీద గుడారం కట్టింది. క్రీస్తు గుడారం కట్టింది. గుడారం ఈ యొక్క పాపలోకంలో గుడారం నిర్మించబడింది. ఆయన మహిమా వస్త్రం అదేంటి ఏషియా గ్రంథం 6వ అధ్యాయంలో ఏషియా దర్శనంలో ఆయన కాలు మీద జీరాడు వస్త్రం ధరించుకునేను అంటే ఆ వస్త్రపు చెంగు భూమికి దిగింది అనమాట. దీంట్లో కొత్త నిబంధనలో ఒక స్త్రీ ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుని బాగుపడింది. ఆయన వస్త్రపు చెంగు ఈ లోకంలో ఒక గుడారం కట్టబడింది నూతన నిబంధనలో. పాత నిబంధనలో మహిమా స్వరూప యొక్క ఆ గుడారం ఆ వస్త్రపు చెంగులో కట్టబడింది అనే విషయం మీ మధ్యలో నేను చెప్తున్నాను. ఆ మహిమా స్వరూపం అనేది, ఆ మహిమను భూమి మీద దేవుడు వెదజల్లాడు. లోకంలో ఎక్కడ చూసినా ఆయన మహిమ వెదజల్లబడింది. సృష్టి అంతట్లో అన్ని 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 స్థలాల్లో, పైన, భూమి మీద, భూమి కింద, ప్రతి స్థలంలో భూమి దున్నబడింది. ఆయన మహిమతో దున్నబడింది. ఆయన మహిమ కలిగిన కణాలతో భూమి మీద దున్నబడింది. భూమి మీద ఎన్నో స్థానాలు బయలు వెళ్ళాయి. చాలాసార్లు చెప్పాను, ఇంకా ఆయన రిపీట్ చేయడం చేస్తే ఈ వాక్యం అంతా ఆగిపోద్ది అనే విషయం మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఆయనలో ప్రకాశించే సత్యం ఆయన సత్యాలు ఎన్నో ఉన్న ఆయన చూసినట్లయితే కనుక సృష్టి యొక్క రహస్యాన్ని దేవుడు మోషేకి బయలుపరచాలని ఆశించాడు. సృష్టి యొక్క రహస్యం రాయగలిగేది ఆదిమకాల పెద్దల్లో ఆదా మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు. అప్పుడు వారి కాలాల్లో దేవుని యొక్క కనపరచడం, దేవుని స్తుతించడం, కీర్తించడం అనేది ఒక విధమైన దేవుని స్థానాలు, నిజ స్వరూపం భూమి మీద కట్టబడింది. కనిపించినటువంటి గుడారం అది, భూమి మీద కనిపించినటువంటి గుడారం. మన అంతరంగంలో కనిపించినటువంటి ఆయన గుడారం, మన హృదయం అనే గుడారం. ఇప్పుడు అప్పుడు ఆ గుడారం ప్రత్యక్ష గుడారం అని చెప్పబడింది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి స్థానాలు చూపించింది. దేవుని స్థానాల్లో, అతి పరిశుద్ధమైన స్థానాల్లో, దిగంఖండంలో కూడా చూపించబడింది. ఆ ప్రత్యక్ష గుడారం తెరలతో కప్పబడింది. ఇప్పుడు మన హృదయాంతరంగం అనే స్థానం ఆయన మహిమతో కప్పబడింది. ఆయన మహిమలో స్థానాల్లో నుంచి ఎన్నో ఉన్నతమైన సత్యాలు ఆత్మకీయబడ్డాయి. అది రహస్యం, అది సీక్రెట్. ఒక పరిశుద్ధిని తప్పితే అది ఎవరికి తెలియదు. అంతరంగంలో ప్రభుని సేవిస్తున్న ఒక వ్యక్తి తప్పితే అది ఎవరికి కూడా తెలియదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆ విషయాలన్నీ కూడా చూసినట్లయితే కనుక ఆకాశం నుండి భూమి దిగిచ్చినటువంటి ఆ వస్త్రపు చెంగు అనేది దేవుడు ఆదిమ కాలంలోనే ప్రభు అది జ్ఞాపకం చేస్తున్నట్టు విషయం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత అదే సమయంలో పరలోకం నుండి మహిమ ప్రభావంతో ఆ గ్రంథం భూమి తెరవబట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వస్త్రపు చెంగులో దాచిపెట్టాడు. ఆ మహిమలో దాచిపెట్టాడు బైబిల్ గ్రంథాన్ని. అది బైబిల్ గ్రంథాన్ని దాచిపెట్టి ఒక్క పలుకు పలికినటువంటి ప్రభు అది తొలి పలుకు అని చాలాసార్లు చెప్పాను. అది తొలి పలుకు. భూమి మీద పాపంలో కాకుండా ఇంకా అపవిత్రత రాకుండా ఉన్నటువంటి ఆ స్థానాల్లో తొలి పలుకు, ఆ పలుకు బైబిల్ గ్రంథం తెరవబట్టడానికి మూలమైందని ఎన్నోసార్లు మీతో చెప్పాను. అందుకోసం బైబిల్ గ్రంథం అనేది ఆ స్థానాలు చాలా ఉన్నతమైన స్థానాలు. అది తన పరిశుద్ధులతో అది 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 చూపించాలి. పరిశుద్ధుల ద్వారా బయలుపరచబడాలి. అప్పుడు ఆదిమ జలప్రలయం తర్వాత భూమి మీద దేవుని యొక్క ప్రకాశించడం ఆరంభించింది. జనరేషన్స్ తెరవబట్టడం, జనరేషన్స్ అభివృద్ధి చెందడం ప్రారంభించింది. భూమి మీద ఎన్నో స్థానాలు బయలు వెళ్ళాయి. జ్ఞానం వెడలినట్లు చూస్తాం. ఓడలు చూసిన తర్వాత ఎన్నో ఓడలు వర్తక వ్యాపారం అనేది భూమి జరిగినట్లు మనం చూడగలం. అదే తరగతి గతిలో భూమి మీద నోవ సంతానం విస్తరించినట్లు కూడా చూడగలం. ఈ నోవ సంతానం అన్ని స్థలాలకు కూడా వెళ్ళినట్టు ప్రపంచమంతా కూడా వారు విస్తరించినట్టు చూడగలం. అటువంటిది ఆ దినాల్లో జరిగింది. అప్పుడు దేవుడు మోషేను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన పిలిచాడు, దాచాడు, నైలు దించి బయట తీశాడు, తల్లి ఒడిలో తీసుకొచ్చాడు. ఆయన మహిమ ప్రభావం ఎదుగులేడు.
ఆమె చేతి నీడలో, ఆమె యొక్క ఒడిలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందగలిగాడు. ఫరో కుమార్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు, జ్ఞాపకం వస్తుంది. అటువంటి మోషేని ప్రభు ఇచ్చాడు. నిర్గమకాండం 3 అధ్యాయంలోను 4 అధ్యాయం రాయబడింది. మోషే అన్నాడు, అగ్నితో మండుతో చూడడం చూశాడు. చూసి నీ చెప్పులు విడిచిరా అన్నాడు దేవుడు. అక్కడికి ప్రభు మోషేతో, నేను సర్వశక్తి కలిగిన దేవుడు అన్నాడు దేవుడు. ఆ స్థానాలు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వజ్ఞానం కలిగిన దేవుడు, సర్వవ్యాప్తి కలిగినటువంటి దేవుడు. ఆ 3 విధాలుగా ఆయన కార్యం భూమి మీద అరిసపడింది. ఈ సత్యాలు ఆదిమ కాల పెద్దలకి తెలుసు, మోషేకి తెలుసు. మోషే తర్వాత చాలా మందికి కూడా తెలుసు. ఆయన శక్తి భూమి మీద ప్రతి స్థలంలో ఆయన లేనటువంటి స్థలం లేదు, ఆయన కార్యం చేయనటువంటి స్థలం లేదు. అటువంటి మోషే రాతి పలకలు పగలగొట్టి కన్నీరు కారుస్తుంటున్నప్పుడు ఈ సేవ చేయలేను. ఎందుకంటే ఈ జనాలను, ఈ ఎదురాడే జనాలను, మాట వినని జనాలను, వీళ్ళు లోబడిన ప్రజలు అంటాడు ముందు భాగాల్లో. వీళ్ళు లోబడరు. వీళ్ళు ఎంత చెప్పినా, నీ అద్భుతాలు చూసినా, నీ ఆశ్చర్యకరమైన కార్యాలు చూసినా, అప్పటికి ఎర్ర సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చిన అద్భుతాలు చూసినా, అన్ని 5 దేశాలు ఎన్ని అద్భుతాలు చూశాడు దేవుడు. అవన్నీ చూసినా సరే వాళ్ళు నమ్మలేదు. 5 దేశంలో చూసినటువంటి అద్భుతాలు ఏషియా గ్రంథంలో రాయబడింది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన బలవంతుడు దేవుడు, అద్భుతకర్త, ఇందుకు రాయబడి ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు ఆయన. ఆ సత్యం ఏషియా గ్రంథంలో రాయబడింది. నిర్గమకాండలో మనం చూడగలం. అదే సత్యం నూతన గ్రంథంలో చూడగలం. అద్భుతాలు చేసే దేవుడు. ఆయన ఎక్కడ అద్భుతాలు చేస్తాడో మనకు తెలియదు. కొంతమంది అన్నిలో నుంచి వచ్చినట్టు వాళ్ళు ఎంతమంది ఉంటారు, వారికి ఇక్కడ అద్భుతం దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుందంటే వారి వలన అనేక జనాంగాన్ని ప్రభు రక్షించుకోవటం కోసం అక్కడ అద్భుతం చేయొచ్చు దేవుడు. అద్భుతాలు అది రోమరాష్ట్రం పత్రికలో ఏంటి 6 అధ్యాయాలను 14 అధ్యాయం రాయబడి ఉంది, చదువుకుంటాను. అద్భుతాలు అప్పుడు కార్యాలు దేవుని యొక్క శక్తి కనపరచబడినప్పుడు దేవుని వాక్యం ముద్రించబడింది అని రాయబడింది. దేవుని వాక్యం ప్రబలమే వ్యాపించింది. ఇప్పుడు దినాలు కూడా జరగచ్చు, జరగదంటానికి నేనేమది మీరెవరు అనడానికి జరగచ్చు. కానీ దాని మీద మనసు పెట్టకుండా ప్రభు శక్తిలో ఆధారపడి శిలువైక శక్తిలోనికి ఒక వ్యక్తి కేంద్రమైన ఆ శక్తిలోనికి ఒక హృదయం ప్రవేశించినప్పుడు ఆ వారికి అద్భుతం జరగచ్చు. అద్భుతం జరగచ్చు కాదు, జరుగుతుంది. శిలువ శక్తి అటువంటి శక్తి ఆయనది. అటువంటి శక్తి మామూలు శక్తి కాదు. ఆయన షాడోలో మనం నివసించాలి, నీడలో మాత్రమే మనం నివసించగలుగుతుంటున్నాం. అంతేకాకుండా ఆయన నిజ స్వరూపంలోకి వెళ్ళడానికి ప్రభు యొక్క ఆత్మ మనల్ని తోడుకుని వెళ్తుంది. ఆ నిజ స్వరూపంలోనికి, ఆ నిజ స్వరూపంలో దేవుడు ఎన్నో ఉన్నతమైన స్థానాలు చూపిస్తూ వచ్చాడు. ఆయన బలస్యాన్ని, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన అద్భుతమైన కార్యాలని ప్రభు చూపిస్తూ వచ్చాడు. అందులో దాచబడింది ఎన్నోసార్లు చెప్పాను, పునరుత్థాన మహిమ దానికి అంటుకట్టాడు. ఆత్మని అంటుకట్టి దీంటి ఎవిడి రాసిన పత్రికలో ఆయన చూపించినటువంటి స్థానాలు లేని వాటిని, మనం చూడని వాటిని పునరుత్థాన మహిమలు ఆత్మకి ప్రకాశింపజేశాడు. అదొక మర్మం, అదొక రహస్యం. క్రీస్తు శిలువ యొక్క మర్మం అన్నాడు ఆయన. తులసి రాసిన పత్రికలు దేవుని మర్మం ఆయన క్రీస్తు అన్నాడు ఆయన. తులసి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మధ్య భాగంలో కూడా శిలువ యొక్క రక్తం అనేది సర్వసంపూర్ణమైనది అన్నాడు. ధ్యానం చూడండి, నేను చెప్పడం కాదు, ఇది ధ్యానం చూడండి. ఈ రక్తం ఎరుడి స్థలంలో నిలబడిందో, పరలోకం యొక్క మహిమలో నిలబడింది, వధించబడిన గొర్రెగా నిలబడింది, భూలోకంలో నిలబడింది, పరిశుద్ధులకి పాప మనుషులకి పరిశుద్ధులు చేయడం నిలబడింది, సర్వలోకంలో నిలబడింది రక్తం. అది సర్వసంపూర్ణత. ఈ సర్వసంపూర్ణత అనేది మొట్టమొదటి ఆదిమ కాండంలో ఆ ప్రభు తన వస్త్రపు చెంగురు భూమికి దింపినప్పుడు, ఆయన మహిమ అనేది భూమికి తీసుకురాబడినప్పుడు ఈ సత్యాలు అనేవి అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. అదొక రహస్యం. అందుకోసం నిన్ను నా నీడలో, నా చేతి నీడలో నేను దాచిపెడతాను, నా చేతి నీడలో నేను దాచిపెడతాను అన్నాడు దేవుడు. అప్పుడు రహస్యాలు విడదీయబడ్డాయి. ఆయన నీడలో రహస్యాలు విడదీయబడ్డాయి. ఆది కాండంలో ఒక రహస్యం, సృష్టి యొక్క రహస్యం, సృష్టి యొక్క మర్మం ఆది కాండంలో. అది చెప్పడం మీకు ఒక మాట చెప్తున్నాను, కానీ దానిలో ఎన్నో విషయాలు ఎన్నోసార్లు లెక్కలేని సార్లు మాట్లాడాను. మరలా నేను మొదటికి వస్తున్నాను. అందులో ఎన్నో జ్ఞానాల్లో ఇమిడి సృష్టి యొక్క రహస్యంలో ఎన్నో జ్ఞానాలు ఇమిడి ఉన్నాయి. ఎన్నో జ్ఞానం అంతా కూడా ఆయన యొక్క మహిమలో దాచిపెట్టబడి ఉంది. జ్ఞానం అంతా కూడా ఒక వ్యక్తి జ్ఞానంలో ప్రకాశించిన వ్యక్తి మహిమాకణాలు ఆత్మలో విస్తరిస్తాయని ఒక మెసేజ్లో మాట్లాడండి. నాకు బాగా తెలుసు. ఒక వ్యక్తి జ్ఞానంలో విస్తరించిన వ్యక్తి జ్ఞానంలో విస్తరించాలంటే క్రీస్తు రక్త ప్రవాహంలో తన హృదయం శుద్ధి చేయబడుతూ ఉంటేనే ఆ వ్యక్తి ఆ విమోచన ద్వారా జ్ఞానం ఆత్మకరించబడుతుంది, నీతి కూడా ఆత్మకరించబడుతుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 37వ అధ్యాయంలో ఆఖరి వచనంలో రాయబడింది. ఇది పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం ఎటువంటిదో మహిమ యొక్క రహస్యం కూడా అటువంటిది.
పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం ఎంత విలువైందో దాన్ని తొట్టిల్లకుండా మనం ఎలా నడుస్తామో, తొట్టిల్లిపోవచ్చు, ఒక మాటలో తొట్టిల్లొచ్చు, ఒక హృదయం యొక్క ఆలోచనలో తొట్టిల్లిపోవచ్చు, కానీ పరిశుద్ధుడైన వ్యక్తి దాని వెనక లాక్కుంటాడు. ప్రభు పదాలను తాకే వరకు, హృదయం యొక్క రహస్యంలో పరిశుద్ధ కణాలు ప్రవేశించే వరకు ఆయన ఆ వ్యక్తిలో లాక్కుంటాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఎన్నో గతించిన కాలంలో మనం చేసిన ఎన్నో ఉంటాయి, చిన్న పొరపాట్లే ఉంటాయి, కానీ ఆత్మ ప్రభుత్వం ఎదిగే కొద్ది వాటి నుంచి మనం అవి చాలా తప్పులు అని భావిస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తన సత్యాన్ని ఆత్మ వివరిస్తుంటున్నప్పుడు అవన్నీ కూడా ఆత్మ తెలియపరచబడతాయి అనే విషయాన్ని, అందుకోసం జ్ఞానంలో మహిమ కణాలు జ్ఞానంలో మహిమ కణాలు అందులో ప్రకాశిస్తాయి అన్నమాట, ప్రత్యక్షపరచబడుతున్నాయి అనేదానికంటే జ్ఞానంలో మహిమ కణాలు ప్రకాశిస్తాయి అనే విషయం మీతో మాట్లాడుతున్నాను. భూమి మీద వేసినటువంటి ఆ గుడారం ఆయన వస్త్రపు చెంగు అనే గుడారాన్ని భూమి మీద వేసినటువంటి అది మనిషి కంటికి కనబడలేదు, మనుషుల యొక్క ఆ స్వరం చెవులు కనబడలేదు. అది యుగపత్రిక రాసినటువంటి ఆదాము నుంచి 7వ వాడైన హానోకు వరకు 7 మాత్రమే ఆ యొక్క గుడారంలో ఉత్సాహధ్వని చేశారు, సంగీత ధ్వని చేశారు, వాళ్ళు చెప్పగలరు. తర్వాత కయ్యని డివైడ్ అయిపోవటం, ఇంకొక మ్యూజిక్లో కథ నిలిపినట్టు చూడగలం దాని రాయబడింది. అతడు సితారామ స్థానికను వాడుకలో ఉంచాడు, సంతానం నుంచి కొన్ని రాయబడినాయి. అవి కూడా నేను డీటెయిల్గా చెప్పలేను. నేను అవి డీటెయిల్గా చెప్తే ఎంతమంది హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయాల్లో నాకు తెలిసింది ఒకే సంగీతం, నాకు తెలిసింది ఒకే ఒక గానం, అది ప్రభు మహిమలో నుంచి దిగి వచ్చిన గానం, అదొకటే నాకు తెలుసు తప్ప ఈ డూప్లికేట్స్ ఏమి నాకు తెలియదు. ఎంతోమంది ఇటువంటి స్థానాలు నిలబడి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుని మహిమించేవారు, వారి స్థితిగానాలతో దేవుని కీర్తించేవారు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద. ఎంతోమంది ఎన్నో జాతుల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాదంటలేదు, కానీ డూప్లికేట్స్ కూడా ఉన్నారు అన్నమాట విషయం మీ మధ్యలో చెప్తున్నాను. తర్వాత దీనికి అపోజిట్ దీనికి పౌలు గురించి ఉంది చెప్తాను కానీ చెప్పలేకపోయాను. కానీ బండ సందులో దాచబడిన క్రీస్తుని గురించి, బండ సందులో దాచబడినటువంటి మోషేని గురించి, ఆ మోషే క్రీస్తు హస్తగతాల్లో హస్తాలు ఎలా దాచబడ్డాడో అనే విషయం గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత చూసినట్టయితే భూమిని దేవుడు మహిమలుగా చేసాడు చెప్పాను కదా, అంతేకాకుండా ఒక మాట మాట్లాడాను, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సీనాయి కొండ మీద నిలవనటువంటి మోషే బండ సందుల్లోనికి దాచబడ్డాడంటే అది పైనుంచి ఆ రూపాంతరంలో మోషే దగ్గరికి బండ సందుల్లో క్రీస్తులోకి తీసుకురాబడింది. రూపాంతరంలో అనుభవం అనేది ఒక మత్తయి సువార్త 17 అధ్యాయంలోను, మార్క్స్ వార్త 11, 12 అధ్యాయాల్లో ఉంది కదా, రాయబడింది కదా, అన్నీ ఒకటే. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, రూపాంతర అనుభవం అనేది బండ సందులో దాచబడిన క్రీస్తులో ఆ రూపాంతర అనుభవం జరగాల ఒక వ్యక్తి. అలా జరగటానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే అడిగినా సరే దేవుడు అందులో దాచిపెట్టి తన మహిమనంతా కూడా ఎదురు చూపించాడనే విషయాన్ని నేను మీకు, తన మహిమల జ్ఞానం అంతా అతను తెలియపరచబడింది. ఈ లోక సంబంధమైన జ్ఞానం అతను తెలియపరచబడింది. సైన్స్ అంతా అంటే శాస్త్రీయమైనటువంటి రహస్యాలు బయలుపరచబడ్డాయి. భూమిలో అంతకుముందు ఉత్పన్నం కానటువంటివి మోషే గ్రహించినవి ఎన్నో దాచిపెట్టబడి ఉన్నాయి. అందుకోసమే ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ దిగి వచ్చినట్టు మనం చూడగలం. దేవుని మహిమతో ప్రత్యక్ష గుడారం నింపబడినట్టు మనం చూడగలం. ఆ విధంగా ఈ ప్రత్యక్ష గుడారం క్రీస్తు శిలువకు సమరూపంగా నిలబడింది. అలాగే ప్రవక్తలు, రాజులు ఈ ప్రత్యక్ష గుడారాన్ని అనుసరించి అలాగే బలిపీఠాలు కట్టారు. తర్వాత దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, ఆ బలిపీఠం చుట్టూ ప్రదర్శన చేశాడు. తర్వాత సొలొమోను మందిరం కట్టాడు. ఇలాగా రాను చరిత్రలో ఇవి ఒక్కొక్కటి నిర్మించబడటం ప్రారంభించాయి. తుదకు నూతన నిబంధనలో ఆ ప్రభువే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించి ఆయన మరణం పొందినట్లుగా మనం చూడగలం. అటువంటిది బండ సందులు అనేది అదొక రహస్య మర్మం అనేది. మనం కూడా క్రీస్తులో దాచబడడం అనేది ఒక మర్మం అనే విషయం, ఇది మనకు రహస్యం. క్రీస్తులో దాచబడటం అంటే ఈ ప్రేమ అనేది తెలియదు, అందరికీ కూడా తెలియదు. అనుకుంటారు ఈ లోకంలో ఉట్టిగా నడిచేవాడు అనుకుంటారు, వీళ్ళు చెప్పేదంతా ఉట్టి బొడుకు అనుకుంటారు. కానీ నిజం చెప్పేవాళ్ళు వారి గురించి జాలి పడతారు, కానీ వాళ్ళని ఏమీ అనరు. అది రహస్యం. ఈ లోకంలో జీవించేవారు, సేవ చేసేవారు కొంతమంది ఉంటారు, ఏం తెలియకుండా. అటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ నిజంగా ఈ చెప్తున్నారా, నిజమైన ప్రేమ ఇడితే ఉట్టిగా అనుకునే వాళ్ళు ఎంతమంది అన్నారు. ఒక వ్యక్తి నన్ను ప్రశ్నిస్తూ ఒక మాట ఏంటంటే, అసలు దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఒక మాట చెప్పండి, దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అనేది అది దేవుని మూలంగా కలిగింది. ప్రేమించడం అనేది పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది. రోమిల సంఖ్య 5వ వచనంలో
పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవ హృదయంలో కుమరించబడింది. ఒక వ్యక్తి శిలువ యొక్క దర్శనం కాదు చెప్పేది, శిలువ యొక్క స్వరూపాన్ని చూసి కరిగిపోయి పాపాత్మలు నేలకొరిగిన వారు ఉన్నారు. అందులో దేవుని ప్రేమ నిలబడింది. పాపాత్ములు అనుకున్న వారు కాదు, పరిశుద్ధులు అనుకున్న వారు కూడా ఆ శిలువను చూసినప్పుడు వారి హృదయాలు కరిగి బయటైపోయాయి. నీతివంతులు అనుకున్న వారు కూడా నిర్జీవం అయిపోయారు ఆయన శిలువను చూసి. అటువంటి శిలువ భూమి మీద నిలబడింది, మానవ లోకంలో నిలబడింది. అటువంటి శిలువలో మోషే రూపాంతరపరచబడాలి ముందు. అందుకోసం ఆ 34 అధ్యాయంలో ఆయన దేవుని మహిమ మోషేని దాటి విడిచిపోయినగా ఆయన కృపా సత్యములు కల దేవుడు యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుతూ రాయబడింది కదా దాంట్లో వచ్చినాన్ని కూడా. ఈ యొక్క రహస్యాన్ని మోషేకి తెలియపరిచాడు దేవుడు. మోషేకి తెలియపరిచినప్పుడు అందులో ఆయన యొక్క గుణగణాలన్నీ మోషేకి ఇంటి చూపిస్తూ వచ్చాడు దేవుడు. చూపించినప్పుడు ఒక సేవకుని యొక్క సేవాధర్మం అనేది దాంట్లో నిలబడాలి. దయతో, కనికరంతో, మంచి ఫలాలతో ఒక వ్యక్తి అదేంటి కరుణతో ఇవన్నీ కూడా నిలబడాలి. ఇలా నిలబడాలంటే ఒక వ్యక్తి దేవుని స్వరూపం ముందు ఆ వ్యక్తి తను తాను దాసోహం చేసుకోవాలి. తాను దాసోహం చేసుకుంటే ఏం కనబడదండి. ఇంకా నీ కుటుంబం కనబడదో, చుట్టూ లోకం కనబడదో, నీ కన్నీళ్లు నీ పక్కనే నీ మంచాన్ని నీ యొక్క పరుగుని తడివేస్తూ ఉంటాయి. అంతం లేనిటువంటి కన్నీళ్ళు. ఆ కన్నీటి దారుల్లో పాపం ఎలా కొట్టుకుపోతుందో ఇతరుల యొక్క పాపం కూడా అలా కొట్టుకుపోతుంది. సేవకుడు అనబడిన వ్యక్తి, పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి, పరిశుద్ధురాలు అనబడిన స్త్రీ ఎవరైనా సరే తల్లి ఆ స్థానం నిలబడితేనే సేవ యొక్క ధర్మాన్ని నిర్వర్తించిన వాళ్ళు అవుతారు. లేకపోతే నిర్వర్తించిన వారు కాలేరు అన్నమాట మీతో మాట్లాడుతున్నాను. తర్వాత బైబిల్ గ్రంథం తెరవబట్ట మాత్రమే కాదు, పరలోకంలో మహిమ కలిగిన స్థానాలు ఈ బైబిల్కి కనెక్ట్ చేయబడ్డాయి. అది ఈ బైబిల్ గ్రంథాన్ని అనుసరించడం ద్వారా నీ ఆత్మ దేవుని యొక్క రహస్యాలని గూఢమైన సత్యాలు నడిపించడం ఒకటైతే, మహిమా స్థానాల్లో నిలబడటం మరొక వంతు అని మీతో మాట్లాడుతున్నాను. అందరూ హిస్టరీ చదవలేదు, హిస్టారికల్ బైబిల్ అందరూ చదవలేదు, గంటలు కూర్చొని ఎవరు కూడా చదవలేదు. అని దేవుడు ఒక వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యంలో ఈ సత్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలోనే దాచిపెట్టబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడినప్పుడు నీ అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో సత్యాలలోనికి నీ ఆత్మను తీసుకుని వెళ్ళటం మనం గమనించుకుంటాం. నేను గమనించుకున్నాను, మీరు కూడా గమనించుకుంటారు, లేదా గమనించుకోలేదు. అంత ప్రధానమైన స్థానంలో దేవుడు వాక్యం నిలబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఇంకా ముందుకు కనుక చూసినట్లయితే ఈ భాగానికి టైం లేదు, 5 నిమిషాలు టైం ఉంది. అనాది కాలంలో దేవుని యొక్క సంకల్పం అనేది ఇది ఇందులో దాచిపెట్టబడింది. అనాది కాలంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అనాది కాలంలో ఆయన సంకల్పం, కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన పత్రికలో కూడా రాయబడింది. దేవుని సంకల్పం, అనాది కాలంలో దేవుని యొక్క సంకల్పం అనే విషయం కూడా అందులో దాచిపెట్టబడింది. క్రీస్తు అనే గుడారపు తాళ్ళు భూమి మీదకి దిగి వచ్చాయి. ఆ గుడారపు తాళ్ళు పరలోక మహిమ నుంచి భూమి మీద దిగి వచ్చి భూమి మీద గుడారాన్ని, క్రీస్తు శిలువ యొక్క స్థానాన్ని భూమి మీద కట్టే ఒక వెలుగరే కాదు అని అర్థం నాన్న చూసినట్లయితే. అంతేకాకుండా ఆయన శరీరం అనే గుడారం భూమి మీద స్థాపించబడటానికి దేవుడు అనాది కాలంలోనే ఆయన సంకల్పించాడు దేవుడు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన అన్నాడు, నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వం నువ్వు చూచుతావు, నా వెనుక పార్శ్వం చూస్తావు, నా ముందు భాగాన్ని చూడలేవు. ఎందుకంటే నువ్వు అడిగావు, ప్రభువా నన్ను ఒక్కసారి నీ మహిమను చూపించమని అడిగావు. ఈ మహిమ అనేది పరలోక మహిమ, రాబోయే మహిమ, తర్వాత భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి ఈ మహిమ అనేది గ్లోరియస్ వేస్ అనేవి అవి పరలోక మహిమలో క్రీస్తులో దాచిపెట్టబడి ఉన్నాయి. అవన్నీ క్రీస్తులో దాచిపెట్టబడ్డాయి. భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలంలో ఈ 3 స్థానాలు దేవుని ప్రవక్తలకి, ముగ్గురు శిష్యులకి దేవుడు ఇచ్చినట్టు చూడగలం. జ్ఞాపకం చేసుకోండి, ముందు భాగంలో మాట్లాడతారు. ఎందుకంటే ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడు అది వారికి ఇచ్చాడు. యోహానికి ఇవ్వాల్సింది యోహానికి ఇచ్చాడు. తర్వాత అపోస్తలుని పోలికి ఇవ్వాల్సింది అపోస్తలుని పోలికి ఇచ్చాడు. మోషేకి ఇచ్చింది గతించిపోయిన దానికి ఇచ్చాడు. మోషేకి అపోస్తలుని పోలికి దాన్ని 2 కొరింథీ రాసిన 4వ అధ్యాయంలో అది వివరించడం అది నాకు సాధ్యపరచడం. పరలోకం నుండి ఆ యొక్క స్క్రాల్స్ అనేవి భూమి మీదకి దిగొచ్చాయి. అవి అందుకోసమే రాస్తాడు. దాంట్లో మహిమ కలిగినటువంటి పునరుత్థాన మహిమని, పునరుత్థాన జ్ఞానమని రాస్తాడు. మహిమా స్వార్థని రాస్తాడు. మహిమ కలిగిన పరిచయం. దాంట్లో తన హృదయం ఏకమైపోయిందండి. పాపం ఎక్కడ కలిపోయిందో
అగ్ని వంటి తన హృదయంలో ఉన్నటువంటి పాపచ్చుడు ఆ మహిమగలిగిన కార్యం ముందు ఎక్కడ నేలకు విరిగిపోయి మచ్చు కూడా కనబడకుండా ఇంకా అతనికి సువార్త చెప్పవలసిన అవసరం లేకపోయింది. అటువంటి మహిమగలిగిన సువార్తను వివరించండి అపోస్తలుడైన పౌలు. దీనికి భవిష్యత్ కాలంలో రాబోయే మహిమ యొక్క స్వరూపాన్ని వర్ణించాడని పద్మాస్ ద్వీపంలో అచేతనుడైపోయి ఉండగా వివరించాడండి. అప్పుడు ఏం బైబిల్స్ ఉన్నాయి, ఏ రిఫరెన్స్ బైబిల్స్ ఉన్నాయి, ఏ హిస్టారికల్ బైబిల్స్ ఉన్నాయి, అప్పుడు ఏమున్నాయి ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. అలా ప్రత్యక్షపరుచుకుంటాడు ఆయన. కొంతమందికి ఏమీ లేని వారికి, జ్ఞానం లేని వారికి తన ప్రత్యక్షాత్మకు అందిస్తాడని. చదువున్న ఈ లోక సంబంధమైన జ్ఞానం లేని వారికి, చదువు లేని వారికి, విద్య లేని వారికి, కామన్ లాంటి వారికి ఆ వారికి అందించినప్పుడు ఈ దినాల్లో మూలకూర్చిన వారికి, ఇతరుల కంటికి కనబడిన వారికి ఆ పరిశుద్ధమైన సువార్తను ప్రభు ఆహ్వానించినప్పుడు ఈ పరిచర్య చిన్న పరిచర్య. ఈ చిన్న పరిచర్యలో మహిమ కణాలు రాచుకుంటూ వచ్చాయి, అగ్ని కణాలు రాచుకుంటూ వచ్చాయి. ఆది కాలంలో మోషే అబ్రహాం ఇవ్వబడినప్పుడు అగ్ని రాచుకుని ఎలా రాచుకుంటూ ఉండిందో అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని కణాలు పరిచర్యలో రాచుకుంటూ వచ్చాయండి. ఈ దీనస్థితిలో నాకు ఇచ్చినటువంటి దేవుని అత్యున్నతమైన బహుమానం ఉంది. ఇది మీ ముందు పెడుతున్నాను. మళ్ళీ వాక్యం ధ్యానిస్తాను. ఈ వాక్య బహుమాన్ని దీవించడానికి ప్రార్థించుకున్నాను. దయాళువైన దేవాన్ని కొందరు చూపిస్తుంటున్నాను. ఆశీర్వదించండి ప్రభావం పరిచర్యని. ప్రభు నీ మహిమార్థమై పరిచర్యని దీవించాలి ప్రభు. నువ్వు పరిశుద్ధ స్వరూపైనటువంటి తండ్రి ప్రభు. మీరు గర్వపరచబడాలి ప్రభావ, మీరు హెచ్చించబడాలి, అనేకులకు దీవెనకరంగా చేయాలి ప్రభు. తండ్రి ఇది దాచబడిన పరిచర్య కాదు, నీ మహిమ కలిగిన పరిచర్య ప్రభావ. ఇందులో అగ్ని కణాలు చేర్చావు తండ్రి, మహిమ కణాలు చేర్చావు ప్రభావ. నీ ఆశీర్వాదానికి పాత్రలుగా అనేకులకు నన్ను మీచేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.